పొట్టు మినపప్పు సున్నుండలండి ఇవి. అదే సూపర్. హలో ఫ్రెండ్స్, ఈరోజు సున్నుండలు ఎలా చేయాలో చూద్దాము. ఓకే, నేనైతే 2 కేజీలు మినపప్పు తీసుకున్నా అండి. దోరగా వేయించి ఇలాగా పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ తీసుకుని వెళ్ళి పిండి ఆడించాలి. 2 కేజీలకి పంచదార కూడా కొంచెం తగ్గించి 2 కేజీలు వేయాలి. ఒక పావు అంటే పావుతో 2 కేజీలు వేయాలి. నువ్వు చూపి అంటే 2 కేజీలు పిండికి మనం 2 కేజీలు పంచదార తీసుకున్నాం కదా, కొంచెం ఉంచేస్తాం. అయినా క్యారేజ్ ఉంటుంది. మీకు వైట్గా లేకుండా ఈ కలర్ ఎందుకు ఉందంటే తొక్కు మినపప్పు సగం, వైట్ సగం. అదే అదే పొట్టు మినపప్పు కేజీ, పొట్టు లేకుండా మినపప్పు కేజీ. 2 కేజీలు పిండి దోరగా వేయించుకొని 2 కేజీలు పిండి కింద ఆడించుకోవాలి. అందువల్ల మీకు చిన్న కలర్ వచ్చింది పొట్టు మినపప్పు వల్ల. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం పంచదార లైట్ గా, మరీ మెత్తగా ఫైన్ పౌడర్ కాకుండా బరకగా మిక్స్ ఆడి అందులో కలుపుకుందాం. 2 కేజీల మినపప్పుకి పావుతో 2 కేజీలు పంచదార కూడా అండి. ఇవ్వండి, ఫుల్గా ఫైన్ పౌడర్ కాకుండా ఇలా గరకగా బరకగా ఉండాలి. ఇందులో వేసుకోవడమే. నేను వచ్చి ఏదో పని చేస్తాను. అదే మొత్తం పంచదార వేసాం, కొంచెం పావు ఉంచి పావుతో 2 కేజీలకి ఆ పావు కేజీ తగ్గించి పావుతో 2 కేజీలు పంచదార, షుగర్ కూడా కొంచెం మిక్సీ పెట్టి చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా గీ 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 వేస్తావా? సరిపోద్ది కదా. నెయ్యి అంత అంటున్నాగా. ఇది నెయ్యి అండి, ఆవు నెయ్యి. ఈ 2 కేజీల పిండికి కేజీ నెయ్యిలా పడుతుందండి. ఇది ఆవు నెయ్యి తీసుకున్నాము. కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుకోవాలి. చేస్తే వస్తా. చెప్పాలి కదా ఎంత వెయ్యాలో.
అంటే ఇదంతా ఇలా కలపాలమ్మా. ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలండి నెయ్యి. చూసారా ఇంట్లో తయారు చేసిన నెయ్యి, ఆవు పాలు. ఇది ఇలా కలుపుకోవాలండి వండ అయినట్టుగా. చూసారు మనకి వండ అవుతుంది. ఈ రకంగా వండ అవుతుంది. నెయ్యి సరిపోయింది. చూసారు ఎంత చూపించిన నెయ్యికి ఈ నెయ్యి ఉంచండి. ఇలా వండ అవుతుంది కాబట్టి ఇంకా ఆపేసుకోవచ్చు, చుట్టేసుకోవచ్చు ఉండరు. అంతే. పల్లెం తావాలా? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆరుతాయి కదా, ఆరిన తర్వాత డబ్బాలు వేయచ్చు. అందుకే ఇప్పుడు వదిలేస్తే ఆరిపోయాక డబ్బాలు వేయచ్చు. సున్నుండలు రెడీ. పొట్టు మినపప్పు సున్నుండలు అండి ఇవి. టేస్ట్ అన్ని కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది. సూపర్. నోట్లో పెడితే కరిగిపోతుంది.